హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి నేను పెడిక్యూర్ చేయబోతున్నాను. స్టెప్ బై స్టెప్ పెడిక్యూర్ ఎలా చేయాలో టోటల్ ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. ప్లీజ్ వాచ్. ఫస్ట్ వామ్ వాటర్ తీసుకొని దాంట్లో పెడి సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ వచ్చేసి ఫుడ్ క్లెన్జర్ అండ్ H2O2 అండ్ యాంటీసెప్టిక్ లోషన్ వచ్చేసి పక్కనున్న వాటర్లో వేసుకోవాలి. అండ్ ఆ వాటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే లెగ్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్కున్న నెయిల్స్కి క్యూటికల్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. క్యూటికల్ క్రీమ్ అప్లై చేశాక 10 minutes ఫుడ్ని వామ్ వాటర్లో పెట్టాలి. ఈ క్యూటికల్ క్రీమ్ వచ్చేసి కాళ్ళకున్న పొడిబారిన చర్మాన్ని మృదుగా చేస్తుంది. అండ్ 10 minutes ఆఫ్టర్ తర్వాత క్యూటికల్ క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకొని సైడ్కి ఉన్న ఏదైతే డర్ట్ స్కిన్ ఉందో దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో నేను ఎలా అయితే చేస్తున్నాను, సైడ్స్కి మొత్తం డర్ట్ స్కిన్ ఉంటుంది. ఆ డర్ట్ స్కిన్ని నీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఆఫ్టర్ వచ్చేసి మన నెయిల్స్ పైన ఏదైతే డెడ్ స్కిన్ ఉంటుందో దాన్ని నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ దాన్ని నెయిల్ పుషర్తో నేను యూజ్ చేసుకోవచ్చు. మన నెయిల్ పుషర్స్ లేనప్పుడు నెయిల్ కటర్కు ఉన్న సైడ్స్ నైఫ్ టైప్ ఉంటుంది, దాంతో మనం రిమూవ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. సో ఆ డెడ్ స్కిన్ అనేది క్లీన్ అయ్యి నెయిల్స్ అనేది సాఫ్ట్గా అవుతుంది. అండ్ ఆఫ్టర్ వచ్చేసి నెయిల్స్కి ఫుడ్ క్లెన్జర్ యూజ్ చేసి నెయిల్స్ పైన నేను స్క్రబ్ చేస్తున్నా. స్క్రబ్ అనేది నెయిల్స్కి ఉన్న డర్ట్ స్కిన్ని రిమూవ్ చేసి నెయిల్స్ని షైన్ ఇవ్వడానికి చేస్తుంది. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ స్క్రబ్ ఉంటుంది. ఆ ఫుడ్ స్క్రబ్ మన ఫుట్ నుంచి యాంకిల్ వరకు అప్లై చేసుకోవాలి. స్కిన్ పైన ఏదైతే డర్ట్ స్కిన్ ఉంటుందో అది రిమూవ్ చేయడానికి స్క్రబ్ అనేది యూజ్ అవుతుంది. స్క్రబ్ వచ్చేసి అప్లై చేసి 5 minutes లీవ్ చేసి కొంచెం డ్రై అయిన తర్వాత దాన్ని మసాజ్ చేస్తూ కాళ్ళకి స్క్రబ్ చేయాలి. స్క్రబ్ కంప్లీట్ అయిన తర్వాత వెట్ కాటన్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ వచ్చేసి కాళ్ళకి ఏవైతే క్రాక్స్ ఉంటాయో ఆ క్రాక్స్ని రిమూవ్ చేసుకోవాలి. ఇవి మ్యాక్సిమం ఎవరికైతే వర్క్ చేస్తారో ఆ వర్క్స్ ఉన్న వాళ్ళకి క్రాక్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వాటి పెయిన్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలా రఫ్ చేయడం వల్ల కాళ్ళ బ్యాక్ సైడ్ ఉన్న క్రాక్స్ చాలా నీట్గా రిమూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఓసియన్ క్రీమ్ తీసుకొని మసాజ్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ హాట్ టవల్ తీసుకున్నాను. దానివల్ల కాళ్ళకు అనేది చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఏవైతే పెయిన్స్ ఉంటాయో ఆ పెయిన్స్ లేనట్టు రిలాక్స్నెస్ ఇస్తుంది. నార్మల్గా ఈ హాట్ టవల్ అనేది వేడి నీళ్ళలో తీసుకొని ముంచి తీసేసి దానికి ఉన్న వాటర్ని తీసేసి కాళ్ళకి పెట్టేసుకోవాలి. చాలా రిలాక్సింగ్ ఇస్తుంది. అండ్ ఆఫ్టర్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండ్ SPF అప్లై చేస్తున్నాను.
Thank you for the watching. Like, share and subscribe to my channel. Please.